करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय सुदुर्दर्शं सुनिपुणं यथा कामनिपाति च रक्षेत् स्वचित्तं मेधावी गुप्तं चित्तं गुप्तं सुखावहं అయింది ఆ శ్లోకం కదా. దూరం సారీ చిత్తమేకచరం దూరగామి చైతద్గుహాశయం నియచ్చంత్య శరీరం యే ముచ్యంతే మారబంధనాత్. అది నిన్న నేను ఒక ప్రిన్సిపల్ చెప్తూ వచ్చాను. అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అదేంటంటే ఒకదాని లిమిటేషను, ఒకదానికి ఉండే హద్దు లేక సీమ మీకు తెలిసినప్పుడు యు గో బియాండ్ దట్ లిమిటేషన్. అది రూలు. ఇప్పుడు మనిషి నడిచేవాడు ఎంత వేగంగా నడిచినా లేక పరిగెత్తినా అదే అయింది. కాళ్ళతోటి ముందుకు సాగుట. ఎంత వేగంగా మీరు ముందుకు వెళ్ళినా మనం 5 మైళ్ళు పర్ అవర్ 5 మైళ్ళు 6 మైళ్ళు దాటి వెళ్ళుట సంభవము కాదు ఈ పాదములతో అని మనిషి తెలుసుకున్నాడు. తెలుసుకోవడం వల్ల ఆ లిమిటేషన్లో ఆ హద్దులో చిక్కుకుపోయాడా, ఆ హద్దును దాటివేసినాడు. ఎలా దాటివేశాడు? చుట్టూ చూశాడు. చూస్తే గుర్రం కనపడింది, వైల్డ్ హార్స్ కనపడింది. అది బాగా వేగంగా పరిగెత్తుతున్నట్టుగా గమనించాడు. ఓహో, దీని లిమిటేషన్ తెలుసుకున్నాడు కాబట్టి ఆ గుర్రాన్ని డొమెస్టికేట్ చేసుకుని గుర్రం స్పీడ్లో వెళ్ళిపోయాడు. హీ హాజ్ వైలేటెడ్, హీ హాజ్ క్రాస్డ్ ద లిమిటేషన్. దెన్ గుర్రము యొక్క లిమిటేషన్ తెలుసుకున్నాడు. ఇది 10 మైళ్ళు పర్ అవర్ 12 మైళ్ళు పర్ అవర్ దాటి వెళ్ళలేదు. లైక్ దాట్ వెన్ యూ నో ది లిమిటేషన్ ఆఫ్ ఎ గివెన్ థింగ్ యూ గో బియాండ్ దట్ లిమిటేషన్. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ పవర్ అలా ఉంటుంది. నేను మీకు రెగ్యులర్ సైన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నౌ కమ్ టు ది బాడీ లిమిటేషన్ మీరు తెలుసుకున్నట్లయితే యు గో బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ. లైక్ ఉదాహరణకి ఈ అమ్మాయిలు ఉన్నారు చూసారా, బాగా అలంకారం చేసుకుంటూ ఉంటారు. అబ్బాయిలు చేసుకుంటారు. అమ్మాయిని ఊరికే మాట వరుస కన్నాను. ఒక అమ్మాయి అనుకుంది, ఎంత చక్కగా అలంకరించుకున్నా ఈ అలంకారం యొక్క శోభ కేవలము 1 గంట ఉంటుంది. ఇండియన్ వెదర్లో సమ్మర్లో 1 గంట కంటే ఈ శోభ ఉండదు అని ఎప్పుడైతే ఆ అమ్మాయి తెలుసుకుందో, ఈ అలంకరించుకునుట అనే ఒక లిమిటేషన్ ఏదైతే గలదో దాని మీద ఐడెంటిఫికేషను, అభిమానం పెట్టుకోవటం, అలంకరించుకుంటే బాగున్నానని అలంకరించుకోకపోతే అదో లోటని, ఇదంతా లిమిటేషన్. షీ గోస్ బియాండ్ దట్ లిమిటేషన్. సమ్ ఎగ్జాంపుల్ ఐ గేవ్. ఓకే. తర్వాత డబ్బు, దెర్ ఈజ్ ఎ లిమిట్ టు ఇట్. వాట్ ఇట్ కెన్ అచీవ్. డబ్బుతో మీరు సాధించగలిగినది ఇట్ ఈజ్ లిమిటెడ్. ఇంత మాత్రం దాని లిమిటేషన్. డబ్బు అనే మాటకు అర్థం ఏంటంటే క్రయ విక్రయ సామర్థ్యము. మనం ఏదైనా వస్తువు కొనేందుకు పర్చేజింగ్ పవర్, దట్ ఈజ్ ది మనీ. దట్ ఈజ్ ది లిమిటేషన్ ఆఫ్ ది మనీ. మనీ హ్యాస్ ద పవర్ టు పర్చేజ్. మీరు ఎప్పుడైతే డబ్బు యొక్క లిమిటేషన్ మీరు తెలుసుకున్నారో ఆ ధనం వ్యామోహం నుంచి బయటపడిపోతారు. ఈ డబ్బు వెనకాల పడి వాళ్ళకి డబ్బు లిమిటేషన్ తెలియదు. వాళ్ళు అనుకుంటారు డబ్బు రక్షిస్తుంది అనుకుంటారు. డబ్బు రక్షించదు. ఇఫ్ ఎనీ డబ్బు కనుక ఎక్కువైతే మీరు అభద్రతలో పడిపోతారు. భద్రత లేని భావనలో, ఇన్సెక్యూరిటీలో పడిపోతారు. డబ్బు సెక్యూరిటీని ఇవ్వదు. దాని లిమిటేషన్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఆరోగ్యమునిచ్చును అని కెన్ యూ బిలీవ్ ఇట్? మీరు ఇన్సూరెన్స్ పాలసీ చేసినట్లయితే
ఆరోగ్యముగా ఉంటారు అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. డూ యూ బిలీవ్ ఇట్? నో. బట్ స్టిల్ యూ గెట్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ. మీకు తెలుస్తూ ఉంటుంది ఈ పాలసీ లిమిటేషన్ ఇది అని. ఎనివే చాలా ఎగ్జాంపుల్స్ చూసినాము. దేహము యొక్క లిమిటేషన్స్, పుట్టుక చావు, దేహమునకు ఈ లిమిటేషన్స్ ఉన్నవి. ఇది ప్రతినిత్యము శిథిలమవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ వేవ్, ఇట్ ఈస్ డిసింటిగ్రేటింగ్ అని మీరు దాని లిమిటేషన్స్ అన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటారో దెన్ యూ గో బియాండ్ దోస్ లిమిటేషన్స్. దట్ ఈస్ ది స్పిరిట్, దట్ ఈస్ ది లా విచ్ ఈజ్ ఆపరేటింగ్ విత్ రిఫరెన్స్ టు ది మైండ్. మైండ్ యొక్క లిమిటేషన్స్ని మనం శ్లోకం తర్వాత శ్లోకంలో తెలుసుకుంటూనే ఉన్నాం. దానికి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడం ద్వారా మనము అంటే ఆ లిమిటేషన్స్ తెలుసుకుని దాన్ని కండెమ్ చేయకూడదు, దాన్ని నిందించకూడదు. ఇప్పుడు కాళ్ళతోటి ఎంత వేగంగా పరిగెత్తినా గంటకు 5 మైళ్ళు దాటి స్పీడ్ వెళ్ళలేము అని తెలుసుకుంటే అది కేవలము తెలుసుకోవడమే అంతే తప్ప ఈ కాళ్ళు వేస్ట్, ఈ కాళ్ళు వ్యర్థము అని కాళ్ళను కర్రబుచ్చు కొట్టరు. యు నో ది లిమిటేషన్. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దట్ లా. వితౌట్ కండెమ్నేషన్, దాని జడ్జిమెంట్, కండెమ్నేషన్, నింద అనేది లేకుండా లిమిటేషన్ తెలుసుకుంటే యు గో బియాండ్ దట్ లిమిటేషన్. ఇప్పుడు పిల్లలు, నేను ఒక పేరెంట్స్కి చెప్పాను, ఈ కుర్రాడిని నేను చూశాను, వాడికి మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ లేదు, తెచ్చేయండి, మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ లేదు, వాడు మ్యాథమెటిక్స్ బాగా స్కోర్ చేయలేడు, మీరు యూ ప్లీజ్ అండర్స్టాండ్ హిజ్ లిమిటేషన్ అని నేను చెప్పాను. వాళ్ళు దే రిఫ్యూజ్ టు అండర్స్టాండ్ హిజ్ లిమిటేషన్. దానివల్ల ఏమైందో తెలిసిన, వాడి చదువుని చెడగొట్టి పెట్టారు. వాడిని డొనేషన్ కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. నేను చెప్పాను, మీరు ఆ పొరపాటు చేయకండి, వాడిని బీకామ్లో జాయిన్ చేయండి. వాడు హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మ్యాథమెటిక్స్, హీ డజంట్ హ్యావ్ ది యాప్టిట్యూడ్ అని చెప్తే వినిపించుకోకుండా డొనేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు. వాడు ఇంజనీరింగ్ ఎన్నడూ పాస్ కాలేదు. వాడు స్నేహితులతో జల్సాగా తిరుగుతూ 4 ఏళ్ళు కాలక్షేపం చేసేసి దాచిపెట్టి ఆఖరికి 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీడు పాస్ కాలేదు, పాస్ కాడు కూడా. అప్పుడు వాడిని బిజినెస్లో పెట్టుకున్నారు. బిజినెస్ బాగా చేసుకుంటున్నాడు. హీ డజంట్ లూజ్ ఎనీథింగ్. కాబట్టి యూ నీడ్ టు రికగ్నైజ్ ద లిమిటేషన్ వితౌట్ జడ్జిమెంట్ అండ్ కండెమ్నేషన్. దానివలన మీరు ఆ లిమిటేషన్కి పైకి వెళ్ళిపోతారు. దేహము, దాని లిమిటేషన్ మనకు తెలియాలి. అంచేతనే ఈ గురుడంలో దేహమును పూజించేటువంటి విధానం ఉంటుంది. ఆ దేహాన్ని పూజిస్తారు. గురువుగారి దేహాన్ని పూజిస్తారు, రకరకాలుగా పూజిస్తారు. గురువుగారి తలకు కిరీటం పెడతారు, గురువుగారి శరీరం మీద ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు కప్పుతారు, గురువుగారి పాదాలని వెండి కంచంలోనో బంగారు కంచంలోనో పెట్టి దాని మీద పాలు పెరుగు ఇలాంటివి పోస్తూ ఉంటారు. ఈ విధంగా బాడీని గ్లోరిఫై చేస్తారు. బట్ బాడీ హ్యాజ్ లిమిటేషన్స్. బాడీకి లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని గుర్తించరు. ఏదో మహిమలు ఉన్నాయంటారు. సాయిబాబా గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కార్డియాలజిస్టులు అందరూ కూడా, ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆ కార్డియాలజిస్టులు అందరూ కూడా ఆయన్ని రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అని నేను పేపర్లో చదివాను. దాన్ని బట్టి ఏమర్థమైంది? ఆయన దేహముకు లిమిటేషన్స్ ఉన్నాయని అర్థమైంది కదా. అది ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఆయన కోలుకోవాలి అని భజనలు చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి అర్థం కాదు. బాడీకి లిమిటేషన్స్ ఉంటాయి అని వాళ్ళకి అర్థం కాదు. అంచేతనే ఒక వ్యక్తి, మనం ఇష్టపడే వ్యక్తి పోయినప్పుడు ఏదో పిడుగుపడ్డట్టుగా ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ ది సైకాలజీ బిహైండ్ ఇట్. కాబట్టి దాని లిమిటేషన్స్ని మీరు తెలుసుకున్నటం ద్వారా మీరు ఆ లిమిటేషన్స్కి అతీతులు అవుతారు. అందుకోసమని ఆయన ఆ లిమిటేషన్స్ని అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ చిత్తమును అర్థం చేసుకునే ప్రయత్నం. నాలెడ్జ్ ఇంపార్టెంట్. దానికి ఉండే గ్లోరీ, దానికి ఉండేటువంటి వీక్నెస్ల లిమిటేషన్స్ అన్నిటినీ తెలుసుకున్నటం ద్వారా మీరు చిత్తమునకు అతీతులు అవుతారు.
ఆ చిత్తం మీ చెప్పు చేతల్లో ఉంటుంది. మీరు చిత్తమునకు అతీతముగా మీ స్వరూపమును మీరు తెలియగలుగుతారు. అందుకోసం చిత్తాన్ని అలాగే వెర్స్ ఆఫ్టర్ వెర్స్ దాన్ని ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద చిత్తం. చిత్తం ఏకచరం. అది చిత్తము ఏకచరం అంటాడు. ఏకచరం అంటే ఇట్ ఈజ్ లోన్లీ, ఇట్ ఈజ్ ఎలోన్. అది ఒంటరిగానే సంచరిస్తుంది. సో వాట్ హీ మీన్స్ బై దట్ చిత్తం ఏకచరం ఏముంది, అదే దానికి అంతే అర్థం. అంతే. ఇట్ ట్రావెల్స్ ఎలోన్, ఇట్ ఈజ్ ఎలోన్, ఇట్ ఈజ్ ఎలోన్. అది ఇట్ ఈజ్ వర్త్ నోయింగ్. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి మనము ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము. దేహము అంతే ఒంటరి, దేనికదే. మనస్సు దేనికదే, ఆత్మ దేనికదే కాదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి చిత్తం లెవెల్లో అది ఒంటరిగానే ఉంటుంది. కాబట్టి ఆ ఒంటరితనాన్ని ఒక శాపముగా పెట్టుకోకుండా దాన్ని ఒక ఆయుధముగా, ఒక వరముగా మనం మార్చుకోగలుగుతాము. ద లోన్లీనెస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలోన్నెస్. ఆ పని మీరు చేయవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాల్సి, దానికి పద్ధతి ఏమిటో తెలుసునండి. లోన్లీనెస్ అనేది ఉంటుంది. దీని సొల్యూషన్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ పని చేయడానికి లేదు, మాట్లాడడానికి ఎవ్వరూ లేరు, మీరు లోన్లీ ఫీల్ అవుతారా? ఫీల్ అవుతారు. ఈ లాక్డౌన్లో లోన్లీనెస్ ఈజ్ ఎ సైకలాజికల్ ట్రామా అని ఇష్యూ అని చాలా వింటున్నాను. కాబట్టి లోన్లీనెస్ ఫీల్ అవుతారు. సో పీపుల్ ఫీల్ లోన్లీనెస్. ప్రతివాడు లోన్లీనెస్ని ఫీల్ అవుతాడు. లోన్లీనెస్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఒంటరితనము ఒక శాపము వలె భాషిస్తుంది. ఓకే, కాబట్టి మనిషి ఏం చేస్తాడు? లోన్లీనెస్, ఒంటరితనము నుండి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. పారిపోయే ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసునా? ఎవరికో ఫోన్ చేస్తారు మీరు, ఇట్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఎస్కేప్. లేక ఏదో గుర్తుకొస్తుంది, ఏదో పని చేయాలని గుర్తుకొస్తుంది, ఐ స్టార్ట్ డూయింగ్ దట్ వర్క్, ఇట్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఎస్కేప్. లేకపోతే ఏదో మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలని గుర్తుకొస్తుంది, ఆ పని చేస్తారు, దట్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఎస్కేప్. లేదా ఏదో నవలో ఏదో తీసుకొచ్చి చదువుతారు, దాని మీద ఆ రచయిత యొక్క రచన మీద ప్రేమతో చదవడం కాదు, యాజ్ అన్ అటెంప్ట్ టు ఎస్కేప్. ఏదో పుస్తకం చదువుతారు, దట్ ఈజ్ అన్ అటెంప్ట్. ఈ రకంగా మీరు లోన్లీనెస్ నుంచి పలాయనం చేస్తున్నంత వరకు జీవితంలో ఆ ఒంటరితనము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది ఇట్ ఈస్ జస్ట్ వెయిటింగ్ దేర్. ఇప్పుడు మీకు ఒంటరితనం ఫీల్ అయింది, వెరీ అన్కంఫర్టబుల్, చలో లెట్ మీ గో ఫర్ ఏ మూవీ అని మీరు పరిగెత్తుకుని సినిమాకి వెళ్ళిపోతారు. 2 గంటలో 3 గంటలో ఆ ఒంటరితనము దూరంగా పోతుంది, పారిపోతుంది. మీరు పారిపోవడం కాదు, అదే పారిపోతుంది. సినిమా అయిపోతుంది, ఇంటికి వస్తారు. ఇంట్లో మీరు అడుగు పెట్టక ముందే ఒంటరితనము మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ వెయిటింగ్ దే. అది ఎక్కడికి పోలేదు, ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ ది కార్నర్. మీరు మళ్ళీ ఆ డిస్ట్రాక్షన్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ప్రక్కకు తోసి అది పూర్తయిన వెంటనే మళ్ళీ మిమ్మల్ని ఒంటరితనము ఆవహిస్తుంది. మరి ఎలాగా ఈ ఒంటరితనాన్ని ఎదుర్కొనుట ఎలాగా? ఇది చాలా క్రిటికల్ ఇష్యూ ఇట్ ఈస్. ఒంటరితనంతో బాధపడేవాడు వాడు ఆత్మస్వరూప జ్ఞానానికి అర్హుడు కాడు. వాడు ఆత్మస్వరూపాన్ని అన్నడు తెలుసుకోలేడు. ఎందుకంటే ఒంటరితనం అనేది ఆ మనస్సు యొక్క లిమిటేషన్. అది దాంతో ఐడెంటిఫై ఉన్నవాడు మనస్సునకు అతీతమైన సర్వాత్మభావాన్ని వాడు తెలుసుకోలేడు. ఒంటరితనం అన్నది డివిజివ్ యాటిట్యూడ్, అది ఇట్ ఈస్ డివిజివ్. కాబట్టి ఆ ఒంటరితనమును మీరు జయించాల్సి ఉంటుంది. ఇది రెండు కారణాలు. ఒకటి, శాంతమైన జీవితాన్ని గడపాలంటే ఒంటరితనాన్ని జయించాల్సి ఉంటుంది. 2, ఆత్మస్వరూపము తెలియుట అనే మహోన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలన్నా కూడా మీరు ఈ ఒంటరితనం అనే ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి. హౌ టు రిజాల్వ్ ఏటో తెలుసిన మొట్టమొదటి మాట,
యు అండర్స్టాండ్ మైండ్ ఈజ్ హ్యావింగ్ దిస్ క్వాలిటీ కాల్డ్ లోన్లీనెస్. ఈ ఒంటరితనము మనస్సునందు గలదు, అది ఆ లక్షణం దాని యందు గలదు. అది దాన్ని మీరు నిందించవద్దు. అది మంచి అని అనద్దు, చెడు అని అనద్దు. నెంబర్ 1. నెంబర్ 2, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఏ న్యూస్ పేపర్, న్యూస్ తెలియటం కోసం న్యూస్ పేపర్ చదవండి, అంతేకాని ఒంటరితనం నుంచి తప్పించుకుందు కోసం మాత్రం చదవద్దు. సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళండి, నాట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎస్కేప్ ఫ్రమ్ లోన్లీనెస్. ఒక ఆర్టిస్టిక్ మైండ్తో వెళ్ళి చూసిరండి, తప్పు కాదు. కానీ నేను ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసం అక్కడ ఏ సినిమా ఉంటే అది చూసి రావడం, ఏ షాపింగ్ ఉంటే అది చేసి రావడం, డోంట్ డూ దాట్. ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసం ఎవరికి టెలిఫోన్ చేయవద్దు. ఓకే. నెంబర్ 2 అంటే యూ స్టాప్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద లోన్లీనెస్. నెంబర్ 2. నెంబర్ 3, యు వాచ్ దట్ లోన్లీనెస్. సాక్షిగా మీరు ఆ లోన్లీనెస్ని వాచ్ చేయండి. యూ ప్రాక్టీస్ దిస్ 2-3 టైమ్స్. 3 స్టెప్స్ చెప్పాను నేను. ఈ 2-3 టైమ్స్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియకుండానే, మీ ప్రయత్నం ఏమీ లేకుండానే ఒక మెటమార్ఫాసిస్, అంటే గొంగళి పురుగు చీతాకోక చిలుక అయిందంటారే, అటువంటి ఒక విలక్షణమైన మార్పు ఏర్పడుతుంది. లోన్లీనెస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎలోన్నెస్. ఏకాంతమైపోతుంది. ఒంటరితనం అంతా కూడా ఏకాంతం అవుతుంది. ఒంటరితనము శాపమైతే ఏకాంతము అమృతము. విషం కాస్త అమృతం అయి కూర్చుంటుంది. కాబట్టి ఆ చిత్తము యొక్క లిమిటేషన్లను తెలియట ద్వారా మీరు ఆ లిమిటేషన్కి అతీతంగా మీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి చిత్తము ఏకచరం, అది ఒంటరి. ఆ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. దూరగామి, ఇది కూడా ఇంతకుముందు ఏమన్నాడు, యథాకామ నిపాతి అన్నాడు. దేని మీద కోరుకుంటే దాని మీదకి పోతూ ఉంటుంది అని. అటువంటి స్పిరిట్లోనే ఇది దగ్గర, అది దూరము అనే తేడాలు బాడీకి ఉన్నాయి తప్పిస్తే దేహానికి, మనస్సుకి లేవు. ఇప్పుడు బాడీ విజయవాడ వెళ్ళాలనుకోండి, రైలు ఎక్కి వెళ్ళాలి, 6 అవర్స్ 7 అవర్స్ పడుతుంది. మనస్సు విజయవాడ వెళ్ళాలనుకోండి, టక్కుమని వెళ్తుంది. దూరగామి. అలాగే కవులు అలా చెప్తారు. మనోవేగము, అశ్వవేగము, వాయువేగము, మనోవేగము, ఇవి గ్రెడేషన్స్. వీటన్నింటిలో మనోవేగము సుప్రీం. వాయువుకైనా ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి 10 నిమిషాలు టైం పడితే, మనస్సుకి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక క్షణం టైం పడుతుంది. అలా కవులు వర్ణిస్తారు. అదే ఆయన కూడా వర్ణించినాడు, దూరగామి. అయితే ఈ సందర్భంలో ఇట్స్ ఏ మెటఫరికల్ స్టేట్మెంట్. అది ఒక రూపక అలంకారం. అది రహస్యం ఏంటో చెప్పుకుంటారా మీకు? దీని మీద శంకర భగవత్పాదులు భాష్యంలో విచారం చేశారు. మనస్సు యొక్క పరిణామము ఎంత? వాట్ ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ ది మైండ్? అంటే మనస్సు అణుపరిమాణం అని కొంతమంది అన్నారు. జీవుడికి ఉన్న ఈ ప్రశ్నలన్నీ. మనస్సు అంటే వేరియస్ వికల్పాలు ఉంటాయి. మనస్సు అణుపరిమాణమా, మధ్యమ పరిమాణమా, లేక ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తోంది కాబట్టి మనస్సు విభువు, సర్వవ్యాపకమా? మనస్సు విభువు అన్నారా వీళ్ళు నైయాయికులు? అలాగే అని ఉంటారు వాళ్ళు. సర్వవ్యాపకమని అన్నా నేను ఆశ్చర్యపోను. లేకపోతే ఆత్మవిభువు అన్నారు, మరి ఏదో అంటారు వాళ్ళు. విభు అనే పదం ఒకటి వాడతారు వాళ్ళు. అంతటా వ్యాపించింది అనడానికి నైయాయికుల యొక్క పారిభాషిక పదము విభువు. వాళ్ళు తప్ప ఇంకెవాళ్ళు ఆ సెన్స్లో ఆ పదాన్ని వాడరు. వాళ్ళు ఒక్కళ్ళే వాడతారు. వేదాంతులైతే విభువు అని అనరు వీళ్ళు. వాళ్ళు విభుచ అంటూ ఉంటారు ఈ తర్క సంగ్రహంలో. వేదాంతులు అలా అనరు. వేదాంతులు వ్యాపకము అని అంటారు. సో మనస్సు అది వ్యాపకమా, లేక దేహము ఎంత పరిమాణము గలదో అంత పరిమాణము కలిగి ఉంటుందా, లేక అణుపరిమాణము గలదియా? అంటే శంకరులు అన్నారు, దేహము ఎంత పరిమాణము గలదియో మనస్సుకు అంత పరిమాణమే ఉంటుంది అని చెప్పారు. అంటే ఏమైనట్టు? మనస్సు దేహము కంటే బయటకు వస్తే దాని పరిమాణం దేహ పరిమాణం కాలేదు కదా, పెద్దదైంది కదా. కాబట్టి దీంట్లో రహస్యం ఏంటంటే, అలా పొయిటిక్గా దూరగామి అని చెప్పినప్పటికీ ఓకే, మనస్సు బయటికి వెళ్ళదు, బయటది మనస్సులోకి రాదు. ఇప్పుడు మనస్సు వారాణసి వెళ్ళింది,
క్షణంలో వెళ్ళిపోయింది అని ఊరికే పోయేటిక్గా వర్ణించారు. మనస్సు వారాణసి వెళ్ళదు, వారాణసి మనస్సులోకి రాదు. వారాణసి అనే వాసన సంస్కారము బుద్ధి యందు ఉన్నది. ఆ సంస్కారం నుంచి వారాణసి అనే ప్రత్యయం పుట్టింది. అంతకు మించి ఇంక ఏమీ లేదు. అది అక్కడ ఉన్న రహస్యం. కానీ ఒక దృష్టితో చూస్తే మనస్సు ఎక్కడికో దూరం పోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనస్సు అలా జంపులు చేస్తూ ఉంటుంది. దగ్గరగా ఉన్నదాని మీదకి జంపు చేస్తుంది, దూరంగా ఉన్నదానికి జంపు చేస్తుంది, కోరుకునే వాటి మీదకి జంపు చేస్తుంది, ద్వేషించే వాటి మీదకి జంపు చేస్తుంది. దాని పనే అది. ఓకే, కాబట్టి దూరగామి చేయితది. కానీ దూరగామియే కానీ గుహాశయం, ఈ కేవ్ ఆఫ్ ది హార్ట్లోనే అది ఉంటుంది. అంటే మరి మొత్తం బాడీ అంతా ఉంటుందని చెప్పారు కదా, అంటే బాడీ అంతా ఉంటుంది. కానీ పర్టికులర్లీ యూ ఫిక్స్ ఏ లొకేల్, ఒక స్థానాన్ని దానికి ఫిక్స్ చేశారు. అదేమిటంటే గుహాశయం. వై గుహాశయం అంటే మనస్సు యొక్క ఆ పవిత్ర లక్షణాలు కొన్ని ఉన్నాయి, మనస్సు యొక్క దుర్లక్షణములు కొన్ని ఉన్నాయి. అదేం చేస్తుంది, డివైడ్ చేసి పెడుతుంది. వీడు నా సోదరుడు నా ఆస్తిలో ఎక్కువ వాటా కోసం ప్రయత్నిస్తున్నాడు, నా మీద కుట్ర పన్నుతున్నాడు అని మనస్సు అని మనస్సేగా అనేది, అంతా మనస్సే. అలా అని మనస్సు ఇక్కడ ఉంటుంది, లాజికల్ మైండ్, ఈ బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. నిజానికి మీరు ఆలోచించండి, మీ అండ్ మైండ్, అహంకారము మమకారము, మీ అండ్ మైండ్, ఇవి బ్రెయిన్ సెల్స్లో ఉంటాయి. వాటి లొకేషన్ కూడా పట్టుకున్నారు. ఈ ఎలక్ట్రోడ్స్ అవి పెట్టి న్యూరో సైన్స్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. 25 ఎలక్ట్రోడ్స్ పెట్టేస్తాడు తల చుట్టూను, ఇక్కడ ఒకటి అలా పెట్టుకుంటూ పోతాడు. ఏ ఎలక్ట్రోడ్ నుంచి ఏ సిగ్నల్ అన్నీ వాడు పరిశీలిస్తూ ఉంటాడు. వాళ్ళు ఈ సౌండ్ ఎక్కడుంది, బ్రెయిన్ ఉంది, బ్రెయిన్లో రెండు పార్ట్లు ఉన్నాయి, మధ్యలో కెనాలు, పెద్ద సైన్స్ అండి బాబు ఇది. దీంట్లో సౌండ్ ఎక్కడుంది, ఇక్కడుంది. సైట్ ఇక్కడ. కుడి చేయి కదిలిందంటే దాని సోర్సు ఎడమ వైపు బ్రెయిన్లో ఉంటుంది, ఎడమ చేయి కదిలితే దాని సోర్సు కుడివైపు బ్రెయిన్లో ఉంటుంది. అలాగే దాన్ని మ్యాపింగ్ అంటారు. మొత్తం బ్రెయిన్ అంతా మ్యాప్ చేశారు. మ్యాప్ చేసి మీ అండ్ మైండ్ లొకేల్ కూడా పట్టుకున్నారు. ఇక్కడ ఉంటుంది మీ అండ్ మైండ్. వాడు ఏం చేస్తాడంటే ఆ ఎలక్ట్రోడ్ ద్వారా ఆ మీ అండ్ మైండ్ సెంటర్ ఉంటుంది చూసారా, దాన్ని సోఫాకి పెడతాడు. నేనేదో క్రూడ్గా చెప్తున్నా. ఆ మీ అండ్ మైండ్ సెంటర్కి ఎలక్ట్రోడ్ పెట్టి ఆ సోఫాకి పెడతాడు దాన్ని. వీడికి ఆ మీ అండ్ మైండ్, ఇప్పుడు మీ అండ్ మైండ్ ఈజ్ త్రూ దట్ వైర్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆన్ టు ది సోఫా. లెటస్సే, నేను క్రూడ్గా చెప్తున్నా. వీడు ఏమనుకుంటాడో తెలుసిన, ఈ సోఫా నేను అనుకుంటాడు. వాడిని ఎరా నువ్వు ఎక్కడున్నావురా అని అడిగితే ఇక్కడ ఉన్నానని చెప్పాడు, అక్కడ ఉన్నానని చెప్తాడు. లుక్ ఎట్ దాట్. అంటే అర్థం ఏంటి, ద మీ అండ్ మైండ్ లొకేల్ని యూ కెన్ ఫిక్స్ ఇట్, అది ఇక్కడ ఉన్నది. అంచేతన మనస్సు యొక్క దుర్లక్షణములు, ఐడెంటిఫికేషన్, మీ అండ్ మైండ్, దట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. అండ్ దెన్ లాజిక్, అటువంటి దుర్లక్షణములన్నీ ఇక్కడున్నాయి. సల్లక్షణములు, దయ, ప్రేమ, తర్వాత వన్నెస్, స్పిరిట్ ఆఫ్ వన్నెస్. మనస్సు ఆత్మస్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా సూక్ష్మమైనది మనస్సు. ఆత్మ చైతన్యాన్ని అది చక్కగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. వెరీ సెటిల్. అండ్ రజోగుణ ప్రధానంగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. మిగతా దేహమంతా తమోగుణ ప్రధానంగా ఉంటుంది. మనస్సు సత్రజస్తమో గుణాత్మకం. కాబట్టి మనస్సు యొక్క లొకేషనే మనం ఫిక్స్ చేయదలుచుకుంటే దాని మంచి లక్షణాల లొకేషన్ మనం ఫిక్స్ చేసుకోవాలి కనుక హృదయాన్ని ఫిక్స్ చేశారు. హియర్ ఈజ్ ది మైండ్. దట్స్ వై యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. యూ ఫీల్ ది సెన్స్ ఆఫ్ లవ్, గుడ్ విల్, కంపాషన్ ఎట్సెట్రా హియర్.
యూ ఫీల్ ది సెన్స్ ఆఫ్ ఎంటాగనిజం, మీ మైండ్ మొదలైనవి ఇక్కడ. కాళ్ళలోనూ చేతుల్లోనూ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్, ద వర్కింగ్ ఆస్పెక్ట్ ఎట్సెట్రా ఫీల్ అవుతాం మనం. కాబట్టి గుహాశయం ప్రైమరీలీ హృదయస్థానమును దానికి పెట్టినారు. ప్రైమరీలీ దేవాలయం ఇలాగే కన్స్ట్రక్షన్ అయింది. హృదయస్థానము చాలా అల్పంగా ఉంటుంది, దహరం, అంచేతనే గర్భగుడి చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ అజ్ఞానం అనే చీకటి ఉంటుంది, అంచేతనే గర్భగుడిలో చీకటి ఉంటుంది. ఇక్కడ జ్ఞానదీపం వెలుగుతుంది, అంచేతనే గర్భగుడిలో ఆయిల్ దీపం వెలుగుతుంది. ఇక్కడ భక్తి ప్రేమ ఉన్నాయి, అంచేతనే అక్కడ నూనె దీపం పెట్టారు. నూనె అంటే భక్తి ప్రేమకి సంకేతం. కాబట్టి ఈ విధంగా ఈ మనస్సు ఈ గుహాశయం అని చెప్పాడు. ఉపనిషత్తులలో ఆత్మ గుహాశయము అని చెప్తారు. ఓకే, ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? మీరు వేదాంతం చదువుకునే వాడిని అడగండి, లేకపోతే వేదాంతం పాఠం చెప్పే ఆయన అడగండి, పండితుల్ని అడగండి. ఇప్పుడు ఈ రోజుల్లో వేదాంత పాఠం చెప్పేవాళ్ళు మీడియాకర్, లో ఇంటెలిజెన్స్ పీపుల్ చెప్తున్నారు పాఠం. అంటే మీరు అనొచ్చు, నీకెలా తెలుసు అని మీరు నన్ను అడగచ్చు. నాకు తెలుస్తుంది, నా ప్రారంభంలో అలా రాస్తుంది, నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే వాడు శ్లోకం చదువుతాడు. వాడు శ్లోకం చదివేప్పటికీ వాడి క్యాలిబర్ నాకు తెలిసిపోతుంది. డాక్టర్ గారికి బీపీ ఎంత ఉందో తెలిసినట్టుగా తెలిసిపోతుంది. నాకే తెలియక్కర్లేదు, మీకు తెలుసుకోవచ్చు. మీరు కొంచెం సంస్కృతం చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఒక ఆయన శ్లోకం చదివారు, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. నేను వింటున్నాను. నేను ఆయన్ని తప్పు చదువుతా అలా వింటలేదు, మామూలుగా వింటున్నాను. నేను వింటలేదు, వినికిడి నడుస్తుంది. మనం వింటామా? వినికిడి అవుతుందా? వినికిడి నడుస్తుంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన చాలా సాగతీసి చదువుతున్నాడు. పైగా సర్వ విఘ్నోపశాంతయేత్ అన్నాడు. నేను ఇప్పుడు ఆచమనం చేయాలి లేచి. అప్పుడు వెంటనే నాకు ఒక విషయం అర్థమైంది. ఆయనకి సుబంతాలకి తెంగంతాలకి తేడా తెలియదు, విభక్తి జ్ఞానము లేదు. చతుర్థి విభక్తికి తకారం రాదనేటువంటి విషయం అది మామూలుగా శబ్దమంజరి చదువుకున్న పిల్లాడికి తెలుస్తుంది, అది ఆయనకి తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన శబ్దమంజరి చదువుకోలేదు. తెలుగు సాహిత్యంలో దిట్ట, సంస్కృతం 0. అది తెలిసిపోయింది. ఎలా తెలిసిందంటే మరి శ్లోకం చదివితే తెలిసింది. కాబట్టి అటువంటి లో ఇంటెలిజెన్స్, నాట్ నోయింగ్ సాంస్క్రిట్ వాడు చెప్పే వేదాంత పాఠం గురించి నేను అంటున్నా. దాంట్లో సారమే ఉంటుంది, అదేదోలా ఉంటుంది. మహావిద్వాంసుడు వేదాంత పాఠం చెప్తున్నాడు. మంచి పండితులు ఆయన దగ్గర చదువుకుంటున్నారు. మంచి సంస్కృత విద్వాంసులు పాఠం చదువుకుంటున్నారు. ఆయన ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మ గుహాశయము అని చెప్తున్నాడు. ఓకే, ఆయన చెప్పి ఆత్మ, వాళ్ళు చదువుకునే ఆత్మ, ఈజ్ ఇట్ కాన్సెప్చువల్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్యాక్చువల్? మీరు చెప్పండి నాకు. కాన్సెప్చువల్ కదా. ఆయన పొరపాటునైనా ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నావు? నువ్వే ఆత్మవి, నేనే నువ్వే. ఆత్మ అంటే నేను, నువ్వేరా. ఆ చైతన్యమే ఆత్మ. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండగా నువ్వు ఏదియో అదే ఆత్మ, అది గుహాశయం. అలా చెప్తాడు ఆయన. అలా చెప్పడు. అలా చెప్తే వాడు మంచి వేదాంత మంచి పాఠం చెప్పేవాడు అవుతాడు. అలా చెప్పడం. ఆత్మ ఉంది, బ్రహ్మ, అది పూర్ణము, అది అది అసంగము, దాని యందు వర్ణాది భేదములు ఉండవు. అయ్యా మీ మాట ఏమిటండి? నా యందు అన్ని భేదాలు ఉంటాయి. ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు. ఆత్మ అది ఆయన తన గురించి చెప్పట్లేదు, ఆత్మ గురించి చెప్తున్నాడు. ఇది ప్రధానమైన తేడా. బుద్ధుని బోధకి ఈ పండితుల బోధకి ప్రధానమైన తేడా. పండితులు బోధించేది ఇట్ ఈస్ కాన్సెప్చువల్ ఆత్మ. బుద్ధుడు అన్నాడు ఈ కాన్సెప్చువల్ ఆత్మ నేను చెప్పనండి అన్నాడు ఆయన. మీకు అనుభవానికి వచ్చే మాట ఏదో నేను చెప్తాను, మీరు వెంటనే తెలుసుకునే మాట ఏదో నేను చెప్తాను.
కాన్సెప్ట్ ఆత్మ అది తనంత తానే ప్రకాశిస్తుంది. ఇప్పుడు మీరు చీకట్లో కూర్చున్నారు, ఉషఃకాలం వస్తుంది. నేను మీకు చీకటి గురించి ఉషస్సు గురించి చెప్తాను. మరి సూర్యుడి గురించి చెప్పరా అంటే సూర్యుడే చెప్తాడు తన గురించి, సూర్యుడే మీకు చెప్తాడు. సూర్యుడే తనను తాను ప్రకాశింపజేస్తాడు. నేను సూర్యుడిని ప్రకాశింపజేయడం అక్కర్లేదు, అవసరం సంభవం కూడా కాదు. నేను చీకటి గురించి ఉషస్సు గురించి చెప్తా. మీరు చీకటిని తెలుసుకోండి, ఉషస్సును తెలుసుకోండి. జస్ట్ వెయిట్ విత్ ఎన్ ఓపెన్ మైండ్, విత్ ఐస్ ఓపెన్, మీకు సూర్యుడి యొక్క సాక్షాత్కారం అయిపోతుంది. అలాగే మీరు చిత్తాన్ని తెలుసుకోండి, ఆ చిత్తంతో సంలక్షణాలతో గుహాశయంగా పెట్టుకోండి మీరు. అంతే, ఆ ఆత్మ అనే సూర్యుని యొక్క సాక్షాత్కారం మీకు అయిపోతుంది. అందు గురించి ఆయన ఆత్మ గురించి పని కట్టుకుని చెప్పడం, ఆత్మ లేదు అని కూడా చెప్పడండోయ్, ఆయన అది చెప్పడు. ఆయన చీకటిని ఉషస్సుని వర్ణిస్తున్నాడు అంతే, దేహాన్ని మనస్సుని వర్ణిస్తున్నాడు. ఆ మనస్సు సత్వగుణ ప్రధానమైనది ఇక్కడ ఉంటుంది, గుహాశ. ఇది తేడా. ఉపనిషద్వచనమునకు ఈయన వచనానికి తేడా ఇక్కడ వచ్చింది. ఉపనిషత్తు ఆత్మ గురించి చెప్తుంది, ఈయన చిత్తం గురించి చెప్పి ఆత్మ గురించి మీకు విధులు పెడతాడు ఆయన. అది చిత్తం గుహాశయం. తర్వాత అశరీరం అంటే మారుడు అన్నాడుగా, మారబంధనాత్. మారుడికి అశరీర అని పేరు ఉంది, మారుడికి శరీరము లేనివాడు అని పేరుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనస్సుకి ఒక ఫిజికల్ షేప్ ఉండదండి, ఒక ఫిజికల్ షేప్ ఉండదు, దానికి ఫిక్స్డ్గా ఉంటుంది శరీర ఫిజికల్ షేప్. అంటే మనస్సుకి ఏ రూపం ఉంటుంది? ఇది ఒకటి ఇంట్రెస్ట్, నాకైతే ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. మీరు ఆలోచించండి, మనస్సు అంటే చాలామంది అటెన్షన్ పే చేయరు. మనస్సు అంటూ అక్కడ లోపల ఏమి ఉండదు, అక్కడ లోపల మనస్సు అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు లోపల చూపు అనేది ఏమీ లేదుగా, ఉంటే కనపడాలి కదా. చూపు అనేది ఏమీ లేదు. కళ్ళు తెరిచాను, చూపు అనేది వచ్చింది. చూపు అనేది కాంటెక్స్చువల్, నాట్ ఇంట్రిన్సిక్. అక్కడ సెల్స్ ఉంటాయి, రాడ్స్ కోన్స్ ఉంటాయి. ఓకే, కాంతి పడ్డప్పుడు ఆ కాంతి పడుట ఇక్కడ పడితే పనికిరాదు, ఆ రాడ్స్ కోన్స్ మీద పడాలి. పడ్డప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ కాల్డ్ చూపు. అర్థమైందండి? కాబట్టి చూపు అనేది అక్కడ ఒకటి కూర్చుని ఉండదు. అలాగే మనస్సు అనేది అక్కడ లోపల ఏం కూర్చుని ఉండదు. రమణ మహర్షి అనేవారు, మనస్సును వెతికి పట్టుకో, మనస్సును వెతుకు, నీకు దొరకదు. నువ్వు పరధ్యానంగా ఉండు, నీ మనస్సు గెంతులు వేస్తూ నిన్ను మొత్తం ప్రపంచం అంతా తిప్పుతుంది. ఇదేమిట్రా ఈ మనస్సు నన్ను ఇంత పరధ్యానంలో పడేసింది, నన్ను ఇంతలా తిప్పింది అని మళ్ళీ దాన్ని వెతుకు, అది ఉండదు. ఇదంతా ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే జస్ట్ మేక్ వన్ పాయింట్. అదేంటంటే మనస్సు అనగా సంకల్పమే, ఇంకంతకంటే వేరే ఉండదు. సంకల్పముల ప్రవాహమునకే మనస్సు అని పేరు. ప్రవాహము అన్నది దేశ, మనస్సులో ఉండే ప్రవాహం కాల. దేశ సంబద్ధమైన ప్రవాహానికి కాల్వ అని పేరు. కాలువ అంటారు, కాలువ తవ్వారు, నీరు ప్రవహిస్తూ ఉంటుంది, అది దృష్టాంతం. అక్కడ నీటి యొక్క ప్రవాహము దేశమునందు ఉంటుంది. అంటే ఆ నీరు ఈ క్షణంలో ఈ దేశంలో ఉంటుంది, మరో క్షణంలో ఇంకో దేశానికి మారిపోతూ ఉంటుంది. ఓకే, అది దేశ సంబద్ధమైన ప్రవాహం. మనస్సు కాల సంబద్ధమైన ప్రవాహం, క్షణము 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 అలా ప్రవహిస్తూ ఉంటుంది విత్ ద ఫ్లో ఇన్ టైమ్. వెరాజ్ ద కెనాల్ ఈజ్ ఎ ఫ్లో ఇన్ స్పేస్. దట్ ఈస్ ది డిఫరెన్స్. సో అంచేతనే కెనాల్ కెన్ బి గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ది మైండ్. మైండ్ ఈజ్ ఫ్లోయింగ్ అంటే ఏమిటి? దిస్ మూమెంట్ దిస్ థాట్, నెక్స్ట్ మూమెంట్ అనదర్ థాట్, నెక్స్ట్ మూమెంట్ అనదర్ థాట్.
మొమెంట్ టు మొమెంట్ టు మొమెంట్, అండ్ ఎవ్రీ థాట్ ఈజ్ మొమెంటరీ. దీన్ని క్షణిక విజ్ఞానము అంటారు. అండ్ దెన్ వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ దట్ థాట్? వాట్ ఈస్ ది దిస్ ఈజ్ అనదర్ పాయింట్. థర్డ్, వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది థాట్? ద షేప్ ఆఫ్ ది థాట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. అదేం ఫిక్స్డే ఉండదు. ఆ థాట్కు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్కి ఏ షేప్ ఉంటే థాట్కి అదే షేప్ ఉంటుంది. సపోజ్ ఆబ్జెక్ట్ పార్ట్ అనుకోండి, థాట్ విల్ హ్యావ్ పార్ట్ షేప్. ఆబ్జెక్ట్ వాల్ గోడ అనుకోండి, థాట్ విల్ హ్యావ్ గోడా షేప్. ఆబ్జెక్ట్ కప్ అనుకోండి, థాట్ విల్ హ్యావ్ కప్ షేప్. అంచేతనం థాట్కి షేపే ఉండదు. ఇటు ఎక్వైర్ అమీబా లాగా, అమీబా ఏ షేప్ కావలిస్తే ఆ షేప్ ఎక్వైర్ చేస్తుందంటారే, ఆ రకంగా ఈ థాట్ కూడా ఇట్ ఎక్వైర్స్ ది షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇట్ కాగ్నైజెస్. ఏ ఆబ్జెక్ట్నైతే అది తెలుసుకుంటుందో, లేదా ఏ ఆబ్జెక్ట్ని తెలుసుకోవటానికి అది ఒక ప్రమాణముగా పనిచేస్తుందో, ఆ ఆబ్జెక్ట్ యొక్క షేపుని అది సంతరించుకుంటుంది. దానికంటూ షేపే ఉండదు. అంచేతనే మనస్సు బై ఇట్ సెల్ఫ్ హ్యాజ్ నో షేప్. దానికి అశరీర. ఓకే. మన పౌరాణికులు ఏం చేశారంటే, కవులు పౌరాణికులు అని రెండు వేరు. కవి అంటే దాన్ని పొయటిక్గా, మెటఫారికల్గా, అందంగా చెప్పేవాడు కవి. చక్కగా అందంగా చెప్పిన దాన్ని లిటరల్గా మార్చిపారేసి దాన్ని రిడిక్యులస్గా, ప్రిపోస్టరస్గా, అసందర్భంగా తయారు చేసి పెట్టేవాడు పౌరాణికుడు. మీకు తేడా తెలిసిపోయింది కదా కవికి పౌరాణికుడికి. పౌరాణికుడు అంటే అందరు పౌరాణికులు కాదు. ఈ పిచ్చి పిచ్చి కథలు ప్రచారం చేసే పౌరాణికులు ఉంటారే, వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా చెప్పచ్చా? నేను చెప్పింది మరీ పౌరుషంగా ఉన్నట్టు అనిపించిందా? అందరూ పౌరాణికులు అంటలేదు. పిచ్చి పిచ్చి కథల్ని లిటరల్గా ప్రచారం చేస్తాడు. అలాంటి కథల్ని ప్రచారం చేసి జనులను వెర్రి వాజమ్మలను చేయటం తప్ప వేరే ఏమీ లేదు కదా. జనులు మరి మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్, నేను చెప్తాను. వాడు ఆ శబరిమలలో ఆ కొండ పైన, కొండ మధ్యలో ఉంటారు వీళ్ళందరూ, ఆ దేవాలయమో దీని ఇంకా పైన ఉంది కొండ. 2 మైళ్ళ దూరంలో ఆ కొండ పైన ఓ సిమెంట్ ప్లాట్ఫారం ఒకటి కట్టి, టెంపుల్ వాళ్ళే సిమెంట్ ప్లాట్ఫారం ఒకటి కట్టి, దాని చుట్టూ ఒక గేటు కూడా పెట్టి, అక్కడ 2 గాడ్స్ని కాపలా పెట్టి, టెంపుల్కి డబ్బు వస్తుంది కదా, 2 గాడ్స్ని కాపలా పెట్టి, జ్యోతి దర్శనం అన్నప్పుడు అక్కడ చెక్కలను కలప ఉంటుంది కదండి, అడవి నుంచి కలప, ఆ కలపంతా పోగేసి వీడు సిగ్నల్ ఇస్తాడు ఫోన్ మీద, సెల్ ఫోన్ మీద, జ్యోతి వెలిగించని. వాడు వెలిగిస్తాడు, కిరసనాయిలో అది పోసి పెట్టుకుంటాడు, ఒక్కసారిగా మండాలన్నమాట. వాడు సిగ్నల్ రాగానే వెలిగిస్తాడు. వెలిగించగానే అది దూరం నుంచి వీడు చూస్తారు, అదిగో జ్యోతిని, ఇది జ్యోతి. వీళ్ళందరూ ఒక హిల్లక్ మీద నిలబడి ఉన్నారు జ్యోతి దర్శనానికి. వ్యాంటేజ్ పాయింట్ ఉండాలి కదండి. జ్యోతి దర్శనం మిస్ అయిపోతామేమోనని భయం వీళ్ళకి, భక్తులకి. ఈ రకమైన ఇదంతా ఎవళ్ళు చెప్పారంటారు? గురుస్వాములు, దేవాలయ అర్చకులు, వీళ్ళందరూ కలిసి ఈ మిస్అప్రహెన్షన్, ఈ తప్పుడు భావాన్ని వీళ్ళందరూ కలిసి ప్రచారం చేసి పెట్టారా? అది వెలిగింది, అదిగో జ్యోతి అనేసి ఒక పెద్ద కమోషన్ వచ్చింది. ఆ హిల్లక్ మీద మామూలుగా ఓ 50 మంది నిలబడవచ్చు, కానీ 5,000 మంది నిలబడ్డారు. దాంట్లో స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు ఉంటే ఎటువంటి స్త్రీలు ఉంటారు? వృద్ధులైన ఎందుకంటే మిడిల్ ఏజ్ యంగ్ ఉండకూడదు. ముసలి స్త్రీలు ఉన్నారు, పిల్ల స్త్రీలు ఉన్నారు. ఎప్పుడైనా స్టాంపీడ్ అయితే ఎవరు పోతారు? వృద్ధులు, పిల్లలు, తత్రాపి స్త్రీలు. ఆ స్టాంపీడ్లో 54 మంది చచ్చిపోయారు. ఈ 54 మంది చావుకి కారణం ఎవరంటారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఈ రకమైన పిచ్చి కథల్ని ప్రచారం చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు నేను చెప్పిన మాట కరెక్టేనంటారా?
కాబట్టి సో డైగ్రెషన్ వచ్చింది. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అదేమిటంటే అశరీరం. కవి అన్నాడు అశరీర అని మన్మథుడికి పేరు పెట్టాడు కవి. ఆ మన్మథుడికి పెట్టిన అశరీర అని పేరుని కథ కింద చెప్పాడు. వాడికి శరీరం లేదు. ఎందుకని వాడికి శరీరం ఎందుకు లేదు అంటే శివుడు కళ్ళు జ్ఞాననేత్రాన్ని తెరిస్తే వాడి శరీరం కాలిపోయింది అని చెప్పాడు. వాడికి శరీరం లేదు అని పొయిటిక్గా చెప్పాడు. దాన్ని మనవాళ్ళు ఏం చేశారు, వాడికి శరీరం ఉండేది అది పొయిటిక్గా చెప్పారు, మెటఫర్గా. శివుడు కన్ను తెరిస్తే కామం నశించిపోయింది అన్న, కాముడు కాలిపోయాడు అన్న, కాముడి శరీరం బూడిదయింది అన్న ఒకటేనండి. అవన్నీ కూడా మెటఫరికల్ స్టేట్మెంట్స్. వాడికి శరీరం లేదు అంటే ఒకప్పుడు ఉండేది, వాడికి ఒక భార్య ఉండేది. ఏమంటే అది భార్యనా? రతి అంటే భార్యనా? భార్య కాదు, అది పొయిటిక్, అది మెటఫర్. అది ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ రతి ఉంటుంది అని ప్రీతి, అది మెటఫర్. అది ఆ మెటఫర్లను అన్నిటినీ పెర్సానిఫై చేసేసి అవి యథాతథ అవి లిటరల్గా తీసుకుని ఈ శరీరాన్ని, పోయిన శరీరాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడు తీసుకొచ్చి పెట్టాడని దాంట్లో విష్ణువు శివుడు మళ్ళీ ఇది పెట్టి ఇదంతా చేసింది ఎవరంటారు? పౌరాణికులే కదా. కామదహనం పేరుతో కట్టెల్ని మంట పెట్టేది ఎవళ్ళు? ఈ కథల్ని చెప్పి కామదహనం పేరుతో కట్టెల్ని మంట పెట్టకూడదు. భారతదేశంలో కట్టెలని మంట పెట్టడము అది క్రిమినల్ యాక్ట్. ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. ఎందుకంటే ఇక్కడ కట్టె అంటే కట్టెల్ని ఆడవాళ్ళు వంట వండుకునే కట్టెల్ని మైళ్ళు వెళ్ళి ఏరుకు తెచ్చుకొస్తారు. ఇక్కడ కట్టె బంగారంతో సమానం. అది ధర కూడా బంగారంలాగే ఉంటుంది. బంగారం ధరైనా కట్టె ధరనా అన్నట్టుగా మీరు ఏదైనా ఇల్లు కట్టుకుంటే తెలుస్తుంది మీకు. తర్వాత మనం చెట్లన్నింటినీ నరికేసేసి ఆ గ్రీన్ కవర్ బాగా తగ్గిపోయింది. దానివల్ల ప్రకృతి అంతా తప్పు అవుతుంది. అటువంటి సందర్భంలో అటువంటి ఒక ఇబ్బందిలో మనం ఉన్నప్పుడు ఆ కట్టెల్ని, ఇది ఎలాగంటే తిండి లేక బాధపడుతుంటే జనాలు, కరువు వచ్చి తిండి లేక బాధపడుతున్నప్పుడు వండిన అన్నాన్ని చెత్తలో పారవేస్తే ఎంత తప్పో, భారతదేశంలో కట్టెల్ని మంట పెట్టడం అంత తప్పు. ఇక్కడ రిసోర్సెస్ని వేస్ట్ చేయకూడదు. ఇది పూర్ కంట్రీ. మరి ఏం చెప్పమంటారు? ఈ పౌరాణికులు పెట్టేటువంటి ఫంక్షన్స్ అలా ఉంటాయి. కట్టెల్ని మంట పెడతారు. నేను ఆ కట్టెల్ని చూస్తూ ఉంటాను. చాలా విలువైన కట్టెలు. లేడీస్కి ఇచ్చినట్లయితే వాళ్ళు వండుకుని అన్నం వండుకునేవారు. అసలే ఉజ్వల స్కీమ్ పెట్టారు మోడీ గారు. దానివల్ల ఈ కట్టెల సమస్య కొంతవరకు పరిష్కారమైనది. కాబట్టి అశరీరం అనే దాన్ని మీరు ఒక కథ కింద తీసుకోకూడదు. ఆ కథని అవతల పారేయండి. దట్ హ్యాస్ నో వాల్యూ. అది మెటఫర్గానే తీసుకోవాలి. శివుడు కామరూపంగా ఉన్నటువంటి సంకల్పమును, మనస్సుని ఆయన దహనం చేసినాడు అంటే జ్ఞానం ఉన్న హృదయంలో కామనకు చోటు లేదు అని అర్థం. అదే అశరీరం అంటే. ఆ పక్కనే కామ కూడా ఉంది చూడండి. మారబంధనాత్ ముచ్యంతే. ఆ మనస్సుకి దానికంటూ ఒక రూపం ఏం లేదు. ఇప్పుడు మనస్సు ఏం చేసింది? ఒక వస్తువును కోరుకున్నది. ఏం కోరుకున్నది? డైమండ్ నెక్లెస్ని కోరుకున్నది. ఓకే, డైమండ్ నెక్లెస్కి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ డైమండ్ నెక్లెస్? మీరు డైమండ్ నెక్లెస్ విలువ ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి. డైమండ్ ఈజ్ పాయిజన్. డైమండ్ అంటే పాయిజన్, నోట్లో పెట్టుకుంటే ప్రాణం పోతుంది. డైమండ్ ఈజ్ కార్బన్. ఇట్ ఈజ్ కార్బన్. దాన్ని ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో వేడి చేస్తే కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు పుట్టుకొస్తుంది దాని నుంచి. ఇట్ ఈజ్ కార్బన్, బొగ్గది. అది పాయిజన్. అది మెడలో పెట్టుకోవడం ఏమిటి? నో అని ఆమె అనుకుందనుకోండి, అప్పుడు ఆమె డైమండ్ ఊరికే ఇచ్చినా తీసుకోదు. డైమండ్కి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ నుంచి వచ్చింది. వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ డైమండ్? ద వాల్యూ గివెన్ బై ద థాట్. నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళాను, ఇజ్రాయెల్ వెళ్ళాను. ఒక అతను నాకు ఒక పాట్ అమ్మే ప్రయత్నం చేశాడు. పాట్ అది బైజంటైన్ కాలము నాటి పాట్. బైజంటైన్ పీరియడ్ అంటే 12th century.
లో బైజంటైన్ కింగ్స్ అక్కడ మిడిల్ ఈస్ట్లో పరిపాలించారు. వాళ్ళ కాలం నాటి పార్ట్ అది. అది ఆర్కియలాజికల్లీ సర్టిఫైడ్ పార్ట్. ఇట్ ఈస్ ఫ్రమ్ ది బైజంటైన్ కింగ్డమ్. దానికి ఒక క్రాక్ కూడా ఉంది. ఆ క్రాక్ ప్రూవ్స్ దట్ ఇట్ ఈజ్ అథెంటిక్ యాంటిక్ పార్ట్. నేను నా వెంటబడ్డాడు అతను. నేను అతన్ని ఆపి, నువ్వు రాంగ్ పర్సన్ వెంటబడుతున్నావు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ ఆర్కియాలజీ, ఐ డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. నేను ఇండియా నుంచి వచ్చాను, నాకు ఇండియన్ హిస్టరీ మీదే ఇంట్రెస్ట్ లేదు. మీ మిడిల్ ఈస్ట్ హిస్టరీ నాకెందుకు? నువ్వు ఆ పార్ట్ నాకు ఊరికే ఇచ్చినా నేను తీసుకోను. నువ్వు దాంతోపాటు నాకు ఒక కప్పు కాఫీ ఇప్పిస్తానన్నా కూడా నేను తీసుకోను అని చెప్తే అతను వీడెవడో పిచ్చోడు దొరికాడని ఇంకో చోటకు పోయాడు. కాబట్టి ది వాల్యూ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, మీకు ఇది తెలుసో తెలీదో, మీరు గమనించారో లేదో, ది అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్కి సహజంగా వాటికి విలువ లేదు. ప్రాపర్టీకి విలువ ఉందా? ఇప్పుడు ప్రాపర్టీ ఉంటుంది, దానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. ప్రాపర్టీకి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసునండి, ఇది నా ప్రాపర్టీ అని సంసర్గాధ్యాస చేయాలి మీరు. ఆ ప్రాపర్టీ ఉండడం వల్ల నా విలువ పెరుగుతుంది. నాది నేను, అది నాదైతే నేను గొప్ప. దీన్ని సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అంటారు. మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే ప్రాపర్టీని సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ కోసం వినియోగించటం మానేస్తారో అప్పుడు ప్రాపర్టీ విలువ దడ పడిపోతుంది కిందకి. దుబాయ్లో ఫ్లాట్ 5 కోట్లు అంటాడు. మనకు దుబాయ్లో ఫ్లాట్ ఎందుకండి, మన పల్లెటూరులో చిన్న గది ఉంటే చాలు, దాని విలువ నాకు ఊరికే ఇచ్చినా అక్కర్లేదు అని వీడు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు దాని విలువ ఎంత అవుతుంది? 0 అవుతుంది. మీలాంటి వాళ్ళు 100 మంది మొత్తం సమాజంలో చాలామంది ఉన్నారనుకోండి, అప్పుడు దుబాయ్లో ఫ్లాట్లు ఖాళీగా పడి ఉంటాయి, బట్ కొనివాడు ఎవరు ఉన్నాడు. కాబట్టి ది వాల్యూ ఆఫ్ ఎన్ అవుటర్ థింగ్ ఈజ్ గివెన్ టు ఇట్ బై ద థాట్. ఎటువంటి థాట్? కామరూపంగా ఉన్న థాట్, అది ఇస్తుంది విలువను. స్వతహాగా దానికి విలువ లేదు. ఈ కామం ఏమిటి? వాట్ ఈజ్ ది డిజైర్? డిజైర్ ఈజ్ ఆల్సో ఏ థాట్. డిజైర్ థాట్ కంటే విలక్షణమైనది ఏమీ కాదు. కానీ మరి ఏదో ఒక స్ట్రే థాట్, ఏదో పిచ్చి ఆలోచన ఒకటి వచ్చింది, దానికేను కోరిక అనే థాట్కి తేడా ఉందా? లేదా? ఉంది. ఆ తేడా ఏమిటంటే, మామూలు సిల్లీ థాట్స్ ఏవో వస్తూ ఉంటాయి, అవి అలా వస్తాయి, ఇలా పోతాయి. ఈ డిజైర్ రూపంగా ఉండే థాట్, ఇట్ ఫార్మ్స్ ఏ గ్రూవ్, ఏ మెంటల్ గ్రూవ్ ఫార్మ్ అవుతుంది. ఒక గాడిలో చక్రం ముందుకు పోతున్నట్టుగా ఒక గ్రూవ్ కింద మెంటల్ గ్రూవ్ ఫార్మ్ అవుతుంది. నాట్ ఫిజికల్, మెంటల్ గ్రూవ్. ఆ గ్రూవ్లో పడుతుంది అది, ఆ థాట్ పడి, అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి. నాకు చిన్నప్పుడు గుర్తుంది, భోజనాలు 11ంటికి చేసేవారు అప్పట్లో, 10:30-11. పెద్దవాళ్ళతో కలిసి మనం కూడా భోజనం బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. భోజనం చేస్తున్నప్పుడు ఈవేళ సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది అని పక్కవాడు, మేమిద్దరం బ్రహ్మచారులు ఇద్దరు, సినిమా వచ్చింది ఎలా ఉంటుంది అని వాడు అంటాడు నా చెవిలో, అయితే నేను వాడి చెవిలో ఉంటా. భోజనం చేస్తున్నప్పుడు ప్రారంభమవుతుంది. సినిమా మొదలయ్యేది 3 గంటలకి, మనం 2ంటికి బయలుదేరాలి. ఇంకా ఎన్ని గంటల టైం ఉంది? 3 గంటల టైం ఉంది. ఈ 3 గంటలు ఇదే థాట్. భోజనం చేస్తూ మా అమ్మగారు అన్నారు కూడా, ఏమిటిరా ఇందాక ఉన్నట్టుగా లేవు, ఇప్పుడు పరధ్యానంగా ఉన్నావేమిటి, ఏమిటి గుసగుసలు ఆడుకుంటున్నారు ఏమిటి అంటే, అప్పుడే గుసగుసల్లోకి పరధ్యానంలోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ది థాట్. ఎ థాట్ విచ్ ఫాల్స్ ఇన్ టు ఎ గ్రూవ్, ఎ మెంటల్ గ్రూవ్, దానికి డిజైర్ అని పేరు. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ డిజైర్ని పరిశీలించాలి. వాట్ ఈస్ దిస్ డిజైర్ అని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేస్తే దానికి రూపం లేదు, ఏమీ లేదు. ఆ డిజైర్కి రూపం ఏమి ఉండదు. లైక్ వాట్? ఐ డిజైర్ ఏ డైమండ్ నెక్లెస్. వాట్ ఈస్ దిస్ డిజైర్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ డిజైర్?
వాట్ ఈజ్ దిస్ డైమండ్ నెక్లెస్ అని ఆ డిజైర్ని ఆబ్జెక్ట్, డిజైర్కి ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాన్ని మీరు చక్కగా పరిశీలిస్తే అది ఇట్ ఫాల్స్ డెడ్, అది పోతుంది అంటారు. దానికి బలం ఏమీ లేదు. అంచేతనే అడుగుతారు, కోరికలు లేకుండా చేసుకుంటే ఎట్లు, లోకంలో కోరికలు తీర్చుకుంటే ఎట్లు అని చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ చుట్టూ ఉన్నారు కదా దీస్ బఫూన్స్, మేము కోరికలు తీర్చుకునే ఉపాయం చెప్తామనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరిగిపోతారు. వీడు వేదాంతం అని ఒక ఐడియా వస్తుంది, ఒకడు ఉంటాడు, వాడు ఇప్పుడు వేదాంతాన్ని మనం పట్టేయాలి. కోరికలు కోరికలు ఉంటే వేదాంత ఆత్మజ్ఞానానికి అడ్డు అని వాడు విన్నాడు. వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి కోరికలను విడిచిపెట్టుట ఎట్లు అని వాడు అడుగుతాడు. కోరికలను విడిచిపెట్టుట ఎట్లు అని అడుగుతాడు. అడిగితే గురువుగారు ఏం చెప్తారో తెలిసిన, ఏదో మంత్రం ఒకటి చెప్పి, ఓ దేవత చెప్పి, నువ్వు ఆ మంగళూరు దగ్గర మూకాంబికకు ఎక్కడికో పోయి అక్కడ 6 నెలలు జపం చేసుకురా, అప్పుడు తగ్గుతుంది కోరికలు అని చెప్తాడు. వీడు పోతాడు, ఆ పోవడం అదే పడిగా పోతాడు. ఇసి మూకాంబిక 6 నెలల జపం తపస్సు మంచిది, కానీ దానికి కోరికలకి సంబంధం లేదు. కడుపులో పోట్లు వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. తెలుగులో మొరట సామెత ఒకటి కలదు. కాబట్టి అలా చెప్పకూడదు. కోరికలను విడిచిపెట్టుట ఎట్లు అని ఒక ఆయన నన్ను అడిగాడు. అడిగితే ఏం కోరికలండి, మీరు ఆ కోరికలని మీరు పరిశీలించండి, యూ ఎగ్జామినేట్, మీరు చెప్పండి, మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఆయన సిగ్గుపడ్డాడు. ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఎందుకంటే కోరిక బయట పెడితే సిగ్గుపడతారు కదా, పోనీ మీరు చెప్పకండి, మీరే ఆ కోరికని పరిశీలించండి. ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్, ది ఓన్లీ స్ట్రెంగ్త్ ఇట్ హ్యాస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ గివెన్ బై యూ టు ఇట్. మీరు ఐడెంటిఫై అయ్యి దానికి స్ట్రెంగ్త్ని మీరు ఇచ్చారు, దానికేమీ స్ట్రెంగ్త్ లేదు. ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్, ఇట్ ఈజ్ మొమెంటరీ. దాన్ని ఒక గురువు కింద తయారు చేసుకుని దాన్నే పునరావృతం చేసుకుంటూ దానికి ఒక విలువని ఆపాదించి మీరు దాన్ని దెయ్యంలాగా తయారు చేశారు. నేను ఒక దృష్టాంతం చెప్పాను. గోడవార నీడ కనపడింది, ఆ నీడ అది నీడ అండవీడు, దెయ్యం అంటాడు. ఏమండి, ఇప్పుడు దాన్ని దెయ్యం చేసింది ఎవరు? వీడా అదే? వీడే దాన్ని దెయ్యం కింద తయారు చేసి దానికి భయపడతాడు. నేను అన్నాను, అది దెయ్యం కాదు, అది సరిగ్గా చూడు, అది నీడ. వీడు చూశాడు, అరే అది దెయ్యం కాదురా, నీడ. ఇప్పుడు భయం ఏమవుతుంది? పోతుంది. అలాగే డైమండ్ నెక్లెస్కి విలువ ఎక్కడ ఉంది? దానికి విలువే ఉంది. ఇట్ ఈజ్ నేదర్ డైమండ్ నార్ నెక్ నార్ లేస్, ఇట్ ఈజ్ సమ్ వర్త్లెస్ ఆబ్జెక్ట్ విచ్ యూ డోంట్ నీడ్. నీకు అది అవసరం లేదు. నా చేతిలో డైమండ్ నెక్లెస్ లేదు ఫార్చునేట్లీ, ఉంటే నేను అవతల పారేస్తా తీసుకెళ్ళి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా అడుగుతా, ఈ పని మనుషులు ఎవరైనా వస్తారు, ఏమో మీకు ఎవరికైనా డైమండ్ నెక్లెస్ కావాలా అని అడుగుతా. కావాలి పంతులు గారు అంటే ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళిరమ్మా అని అంటాను. ఇటు ఇంకా మళ్ళీ ఏదో చేస్తూ ఉన్నాం. యూ గివ్ ది వాల్యూ టు ది డైమండ్ నెక్లెస్ by desiring it and examine the nature of desire. You examine it, it will fall flat. ఈ రకంగా మీరు మనస్సుని పరిశీలించండి, దాని లక్షణాలను తెలుసుకోండి, దాని గుడ్ పాయింట్స్ తెలుసుకోండి, దాని బ్యాడ్ పాయింట్స్ తెలుసుకోండి. తద్వారా మనస్సు సృష్టించేటువంటి బంధముల నుండి మీరు బయటపడిపోతారు. దట్ ఈస్ ది వెర్స్. చిత్తం మనస్సు ఏకచరం, ఒంటరిగా తిరుగాడేది, దూరగామి, దూరాలకి పోయేది. ఏతత్ ఈ చిత్తము గుహాశయం, హృదయం అనే గుహయంలో నివసించేది. ఎవరైతే అశరీరం, శరీరము లేని రూపము లేని చిత్తమును నియచ్చంతి పరిశీలించదరో అయితే నిగ్రహించదరో తే వారు మారబంధనాత్, మారుని బంధము నుండి ముచ్యంతే, విముక్తిని పొందెదరు. అంతా ఎర్త్లీ టీచింగ్.
ఎర్త్లీ, హియర్ అండ్ నౌ. ఈ మైండ్ని ఆ సూపర్ న్యాచురల్ నుంచి డిస్లాడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండ్ నౌ. ఉదాహరణకి ఈశ్వరుడు కూడా హియర్ అండ్ నౌ. యు ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈశ్వర. మేక్ ఈశ్వర హియర్ అండ్ నౌ, నాట్ దేర్ అండ్ దెన్. పీపుల్ whose mind is there and then are waiting for death, nothing else they get. Because everything, including God, is here and now. This is Buddha's teachingలో ఉండే వైశిష్ట్యం. ఆ తర్వాత మరి వేదాంతంలో ఈ వైశిష్ట్యం లేదా అని మీరు అంటారేమో. వేదాంతంలో ఉంది. వేదాంతానికి, ఉపనిషత్తులు, గీతకి, బుద్ధుని యొక్క బోధనకి తేడా ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండ్ నౌ. తత్వమసి అని చెప్పింది తప్ప శృతి తత్వం భవిష్యసి అని చెప్పలేదు. హియర్ అండ్ నవ్వే. కానీ మనం ఏం చేసామంటే వేదాంతమును ఒక ట్రెడిషన్ అనే దానికి ఒక రూపాన్ని పెట్టి, రూపము లేని దానికి రూపాన్ని పెట్టడం, లిమిటేషన్స్ లేని దానికి ట్రెడిషన్ అంటే లిమిటేషన్ అయింది కదా. అది జర్మనీలో వాడికి ఉండదు, లేకపోతే అమెరికాలో వాడికి ఉండదు, ఇండియాలో వాడికే ఉంటుంది. ఇండియాలో కూడా బ్రాహ్మణుడికే ఉంటుంది, హరిజనుడికి ఉండదు. అంటే మీరు దానికి ట్రెడిషన్ అని పేరు పెట్టి లిమిటేషన్స్ పెట్టారు కదా. మీరు వై డూ యూ లిమిట్ ఇట్? డోంట్ లిమిట్ ఇట్. డోంట్ కాల్ ఇట్ దిస్ ట్రెడిషన్, దట్ ట్రెడిషన్. కీప్ ఇట్ ఓపెన్ అండ్ ప్రెజెంట్ ఇట్ యాజ్ హియర్ అండ్ నౌ. దెన్ బుద్ధుని బోధలకి, వేదాంత బోధలకి ఏమీ తేడా లేదు. కానీ మనం ఏం చేసాము, దాన్ని ట్రెడిషన్ అని దానికి ఒక లిమిటేషన్ పెట్టి, దాని చుట్టూ కథలు, కాకరకాయలు అల్లి, దాన్ని ఒక కాన్సెప్చువల్, ఒక బ్రహ్మ పదార్థం అంటారు మన వాళ్ళు, ఒక కాన్సెప్చువల్ థింగ్ లాగా, అది కేవలము మస్తిష్కముతో ఆలోచించదగ్గ విషయమే తప్ప హృదయంతో అనుభవానికి తెచ్చుకునేది కాదన్నట్లుగా ప్రతిపాదించబట్టి అదేదో ఇంకో రకంగా అనిపిస్తోంది. యు బ్రింగ్ ఇట్ టు ది లెవెల్ ఆఫ్ ఎర్త్లీ టీచింగ్, మేక్ ఇట్ ఇమీడియట్. డోంట్ ప్రజెంట్ ఇట్ యాజ్ సంథింగ్ మీడియేట్, మేక్ ఇట్ ఇమీడియట్. దెన్ Vedanta, Upanishads, Gita and Dhammapada, they are all in the same page. Om Purnamada Purnamidam Purnasya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti.